మహిళలు సబ్బండ వర్ణాలు అనేక త్యాగాలు చేసి ఆ త్యాగాల పునాదుల మీద ఏర్పడేటువంటి తెలంగాణ. జూన్ 2 అంటేనే గుర్తొచ్చేటువంటి మొదటి అంశం తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ అమూల్యమైనటువంటి ప్రాణాలు అర్పించినటువంటి అనేక మంది అమరవీరుల యాది. ఆ అమరవీరులని యాది చేసుకునేటువంటి క్రమంలో భాగంగా జూన్ 1 నాడు వారందరికీ నివాళులర్పించడానికి మా అధినేత కేసీఆర్ గారు గన్ పార్కు దగ్గరికి వస్తూ ఉన్నారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున అందరూ పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అన్ని వర్గాలు, ఇది బీఆర్ఎస్ పార్టీ పక్షాన చేసిన, ఎందుకంటే 10 సంవత్సరాలు దాటింది. 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి అనేక అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి, ప్రజల మౌలిక సమస్యల పరిష్కారం, తెలంగాణ దేనికోసమైతే తనలాడిందో కొట్లాడిందో ఆవేదన చెందిందో ఆ సమస్యలకు అన్నిటికీ అధినేత కేసీఆర్ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున ప్రయత్నం జరిగిందనేటువంటి విషయం మనకు అందరికీ కూడా తెలుసు. ఇంకా అనేకం జరగాల్సి ఉంది. విభజన అంశాలకు సంబంధించినటువంటి అనేక అంశాలు ఇప్పటికీ కేంద్రం నానుస్తూ ఉంది. అట్లాగే మిగతా అనేక అంశాలు కూడా మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే రెండవది, గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధిని, వికాసాన్ని విధ్వంసంగా సృష్టించేటువంటి ఒక కుటిల ప్రయత్నం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయినటువంటి పార్టీ కాదు. మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడినప్పుడల్లా, తెలంగాణ ఉద్యమం అనేక సందర్భాల్లో అనేక త్యాగాలు చేసేటువంటి సందర్భంలో కావచ్చు, అనేక సందర్భాల్లో కూడా ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏనాడు తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని సరైనటువంటి రీతిలో గౌరవించలేదనేటువంటి అంశం మనకు అందరికీ కూడా తెలుసు. అది 52 దగ్గర నుంచి మొదలు పెడితే 2014 వరకు, 2014లో కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ 2001లో కేసీఆర్ గారు స్థాపించిన తర్వాత ఇంటి పార్టీ ఉండాలి, గులాబీ జెండా ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధించాలని చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా అనేక వీరోచితమైనటువంటి ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇటువంటి సందర్భంలో తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలు పాల్గొన్నారు. ఈ వర్గాలన్నీ కూడా మా జయశంకర్ గారు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి అంశాన్ని మనం అందరం కూడా మరొకసారి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్ఎస్యు నుండి ఆర్ఎస్ఎస్ వరకు, రాడికల్ విద్యార్థి సంఘం నుండి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వరకు అనేక మంది కవులు, కళాకారులు, ఉద్యోగులు, జర్నలిస్టులు, మేధావులు, డాక్టర్లు, లాయర్లు, సబ్బండ వర్ణాలు ఈ ఉద్యమంలో పాల్గొన్నాయి. ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ చరిత్రని, తెలంగాణ అస్తిత్వం మీద పెద్ద ఎత్తున దాడి జరుగుతూ ఉంది. ఒకవైపు చిహ్నాలలో ఉన్నటువంటి ఈరోజు చార్మినార్ సంబంధించి కావచ్చు, కాకతీయ కళాతోరణం గురించి కావచ్చు, ఈ రెండింటిని కూడా అందులో నుంచి మాయం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఇది కేవలం గత 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధిని అంత ఏమీ జరగలేదని చెప్పేటువంటి క్రమంలో భాగంగా కేసీఆర్ గారి పరిపాలన కావచ్చు, కేసీఆర్ గారి ఉద్యమ నేపథ్యం కావచ్చు, అవన్నీ కూడా మాయం చేయాలనేటువంటి ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఇలా చార్మినార్ అంటేనే శాంతికి చిహ్నం, గంగా జమున తహజీబుకి ఒక సింబల్. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ అనగానే మనకు స్ఫురణకు వచ్చేది చార్మినార్. ఇలా చార్మినార్ని ఒక మతం పేరు మీదనో, ఒక వర్గం పేరు మీదనో, ఇలా కొన్ని వర్గాలు చేస్తున్నటువంటి ఆలోచనలకి ఇలా కాంగ్రెస్ పార్టీ బలి కాబోతున్నది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఇలా రేవంత్ రెడ్డి గారు అందులో చార్మినార్ని తీసివేసేటువంటి పద్ధతి కానీ, కాకతీయ కళాతోరణం కానీ, ఈ రెండు కూడా ఎవరికైనా ఎందుకు మనం చిహ్నాలు మారుస్తాం? రాష్ట్రంలో మొదటిసారి రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ప్రభుత్వ చిహ్నాలు వస్తాయి. ఆ ప్రభుత్వ చిహ్నాలు నిర్ణయించేటప్పుడు అందరినీ ఆలోచించి మరి ఆ రోజు ఏల లక్ష్మణ్ గారి నాయకత్వంలో అనేక మంది కవులు, కళాకారులు ఆలోచించి ఒక చిహ్నాన్ని తయారు చేసి ఇలా 10 ఏళ్లుగా ఎటువంటి వివాదాలు లేనటువంటి చిహ్నాన్ని ఇలా మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు కాబట్టి ఆ పాత ఎక్కడ మా మీద పడతారో అనేటువంటి భయానికి. ఎందుకంటే ఇలా హత్యలు చేసిన వాళ్ళే ఇలా
సంతాపం ప్రకటించినట్టుగా కాంగ్రెస్ పార్టీ అన్ని ఉద్యమాల్లో, అది 69 ఉద్యమైనా, నాల్ముల్కి గో బ్యాక్ ఉద్యమమైనా, తెలంగాణ మలిదశ ఉద్యమమైనా, ప్రతి ఉద్యమంలో కూడా ఆనాడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు వారు చేసినటువంటి నిర్బంధానికి అనేక మంది యువకులు బలైపోయినటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఇలా నిజానికి అమరవీరులకి వారు జోహార్లు అర్పించేటువంటి నైతిక హక్కు కానీ, అమరవీరులను తలిచే హక్కు కానీ కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీలో ఏదో కొద్దిమంది కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన వాళ్ళు ఉండొచ్చు వ్యక్తులుగా, కానీ ఇలా పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఆ నైతిక హక్కు లేదనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. గన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి అమరవీరుల చిహ్నం చూస్తేనే మనకు గుర్తొచ్చేది కాంగ్రెస్ దృష్టాంతం. 369 మంది అమరవీరుల జ్ఞాపకం, అనేక మంది పోలీస్ కాల్పుల్లో మరణించినటువంటి ఘట్టాలు. కాబట్టి ఇటువంటి సందర్భంలో 1వ తారీఖు నాడు మేము మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇదేదో ఈ చిహ్నాల మార్పు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వివాదం కాదు. ఇదేదో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం, కాంగ్రెస్కు సంబంధించినటువంటి అంశమే అని చాలామంది ఇలా మౌనం వహిస్తూ ఉన్నారు. మేము వాళ్ళకి అందరికీ కూడా వినమ్రంగా చేసేటువంటి విజ్ఞప్తి, ఇది తెలంగాణ ప్రజల అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశం, తెలంగాణ ప్రజల పోరాటానికి సంబంధించినటువంటి అంశం, తెలంగాణ ప్రజల సహజీవన గంగా జమున తహజీబుకు ఒక సాంస్కృతిక వారసత్వంగా నిలిచినటువంటి సందర్భం. వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అందరం స్పందించాలి. ఇవాళ పార్టీల మధ్య విభేదాలు ఉంటే, విభిన్న రాజకీయాలు ఉంటే డెఫినెట్గా రాజకీయపరమైనటువంటి విమర్శలు కొనసాగుతాయి. కానీ కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి మీకు ఉండేటువంటి అక్కస్ అంతా కూడా తెలంగాణ పోరాట చరిత్రను మాయం చేయడానికి ఉపయోగిస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరు అనేటువంటి అంశాన్ని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఈ చిహ్నాల మార్పు కానీ, పేర్లు మార్చడం మాత్రాన ప్రజల జీవితాలు మారాయనేటువంటి విషయాన్ని మేము అనేక సందర్భంలో చెప్పినాం. తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీకి మరి ఏనాడు కూడా మరి ప్రజల పట్ల సోయి కానీ, శ్రద్ధ కానీ, ప్రజల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి కానీ లేదనేటువంటి విషయం వాస్తవం. ఇవాళ తెలంగాణలో అనేక సమస్యలు వెంటాడుతున్నాయి, వేటాడుతూ ఉన్నాయి. ఆ సమస్యలకు ఏవి పరిష్కారం దొరకలేవు. 2014 ముందు ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజే ఒక పత్రికలో వార్త వచ్చింది, మొత్తం చెప్పులు లైన్లో పెట్టి ఎరువులు తీసుకునేటువంటి వార్త ఇవాళ చూస్తూ ఉన్నాం. అంటే ఎరువుల కొరత, మీరు ధాన్యం కొంటలేరు, ఏది కూడా చేయనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరొక వైపు ఏమో కమిషన్లు వేస్తూ ఉన్నారు. కాళేశ్వరం మీద కమిషన్, ఎలక్ట్రిసిటీ మీద కమిషన్, ఇంకొక వైపు ఏమో కమిషన్లు తీసుకోవడానికి సోంబీర్ డిస్టిలరీస్కి పర్మిషన్లు ఇవ్వడం, అట్లాగే సివిల్ సప్లై కుంభకోణం, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక అన్ని కమిషన్ల వ్యవహారంగా కాంగ్రెస్ పార్టీ తయారైపోయింది. మేము బీఆర్ఎస్ పార్టీగా ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు జరిగేటువంటి ర్యాలీలో అందరం పాల్గొందాం, కవాతు చేద్దాం. రేపు తెలంగాణ చరిత్రను మాయం చేయడానికి, అస్తిత్వం మీద దాడి చేయడానికి, శక్తుల మీద మళ్ళీ యుద్ధం ప్రకటించడానికి, మరొక ఉద్యమ నిర్మాణం చేయడానికి, అందరూ కూడా కలిసి రావడానికి ఒక విశాల ప్రజావేదిక కూడా అవసరమైతే అందరం కలిసి ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్టంతాలకు వ్యతిరేకంగా పోరాడాలని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు గెల్లు శ్రీనివాస్ గారు మీడియా మిత్రులకు నమస్కారం. దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్సవాలాగా నిర్వహించాలని చెప్పి భావిస్తే ఇవాళ వివాదాలతో ఇవాళ దశాబ్ది ఉత్సవాలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టారు. 10 సంవత్సరాలుగా ప్రశాంతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని ఒక గర్వకారణంతో ఎంతోమంది ఉద్యమకారులు ఈ ఉత్సవాల్లో పాల్గొనే ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఉండే, కానీ ఇవాళ దాన్ని వివాదం చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ అస్తిత్వాన్ని ఇవాళ దూరం చేసే ఒక కుట్ర, ఇవాళ సీమాంధ్ర నాయకుల కుట్రలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ భాగమైనట్టుగా ఇవాళ కనిపిస్తూ ఉన్నది. తెలంగాణ ఉద్యమ జేసీకి చైర్మన్గా పనిచేసిన కోదండరామ్ గారు పక్క నుండి ఇవాళ ఇలాంటి పనులు చేయించడం ఇది తగునా అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ చరిత్రను
తెలంగాణ రాజకీయాలను పూజించిన ప్రొఫెసర్ కోదండరాం గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారితో ఏం మాట్లాడిస్తారో ఒకసారి ఆత్మవంచన చేసుకోవాలని చెప్పి ఇవాళ కోదండరాం గారిని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ పక్కనే ఉండి ఓదికు అందశ్రీ గారికి గుర్తింపు రాకుండా ఇవాళ కోదండరాం గారు పక్కనే కిరవాణి తీసుకొస్తుంటే కోదండరాం గారు ఏం చేస్తున్నట్టు? ఇవాళ తెలంగాణ అస్తిత్వానికి పునాదులైన ఇవాళ కాకతీయ కళాతోరణం కానీ ఇవాళ చార్మినార్ కానీ ఇవాళ తీసేయాలని ఒక కుట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే పక్కన ఉండి ఇవాళ కూర్చుండి చూస్తూ ఉన్నాడు ఇవాళ కోదండరాం గారు. ఇదేనా మీరు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించని చెప్పి చెప్పుకునే కోదండరాం గారు? ఇది పద్ధతి అని చెప్పి తెలంగాణ ఉద్యమకారులు అందరూ ఇవాళ ఆలోచన ఇస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ లోగోలోకి వెళ్ళి ఇవాళ కాకతీయ కళాతోరణాన్ని తీసినా చార్మినార్ని తీసినా ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు, లాయర్లు అందరూ పోరాటం చేస్తారు. రేవంత్ రెడ్డి దిగి వచ్చే వారు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కోదండరాం పారిపోవచ్చు, కానీ ఉద్యమకారులు మాత్రం పారిపోరు. ఖచ్చితంగా తెలంగాణ చైతన్యాన్ని చాటడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తారు. ఇవాళ ఓవైసీ గారు కూడా స్పందించాలి. ఇవాళ చార్మినార్ అంటేనే ఇవాళ ఒక ఐకాన్. ఇవాళ ఎంతోమంది ప్రపంచ పర్యాటకులందరూ ఇవాళ హైదరాబాద్కి వచ్చి ఫస్ట్ చూసేదే చార్మినార్ను. అలాంటి చార్మినార్ను తెలంగాణ లోకల్కి తీసేస్తా అంటే ఇవాళ హైదరాబాద్లో ఓవైసీ గారు ఎందుకు మాట్లాడారు? ఖచ్చితంగా దీని మీద స్పందించాలని చెప్పి ఇవాళ ఓవైసీ గారిని అదేవిధంగా కోదండరాం గారిని ఇవాళ మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు అమరవీరుల స్తూపం పట్ల మాకెవరికి అభ్యంతరం ఉండాల్సినటువంటి అవసరం లేదు. అమరవీరుల కోసం అమరవీరులను అంటే నేను ఇంతకుముందు చెప్పిన హత్య చేసిన వాళ్ళు సంతాపం ప్రకటిస్తున్నట్టు లోగోల అమరవీరుల స్తూపం పెట్టగానే కాంగ్రెస్ పార్టీ అమరవీరులను ప్రేమించినట్టు కాదు. ఆర్ఎస్సీ నుండి ఆర్ఎస్ఎస్ వరకు ఇలా అనేక మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. వీళ్ళందరి ఆకాంక్షలు లోగోలో ఉండవు. అది డాక్యుమెంటరీ అయితే తప్ప లోగో కాదు. అందరి అనుగుణమైనటువంటి ఈ ప్రాంత వారసత్వానికి సంబంధించినటువంటి అంశాలు నిర్ణయించి ఆ లోగో అంతా కూడా కంటిన్యూగా 10 ఏళ్ళ నుంచి ఒక్క వివాదం లేకుండా కొనసాగుతున్నటువంటి చిహ్నాన్ని ఎందుకు మారుస్తున్నారు? ఈ మార్చడానికి కారణం ఏంటి? ఇది చెప్పకుండా రాచరిక పానవాళ్ళు అంటే ఇలా రాచరిక పానవాళ్ళు అనేకం ఉన్నాయి. రాచరిక చార్మినార్ అంటే ఆయన కుతుబ్షాహి చేతులతో కట్టింది కాదు, తెలంగాణ ప్రజల శ్రమశక్తితో నిర్మించినటువంటి చార్మినార్. ఆ రోజు అప్పుడున్నటువంటి సందర్భంలో కట్టినటువంటి ప్రజల శ్రమను కూడా మీరు అగౌరవపరిస్తే ఎట్లా? ఇలా డెఫినెట్గా మీరు లోగోలో అమరవీరులను పెట్టడంలో మాకేం అభ్యంతరం లేదు, కానీ కాకతీయ తోరణం చార్మినార్ ఎందుకు తీస్తున్నట్టు దీని మీద ప్రకటించాలి. ఇప్పుడు రేపు వచ్చినాక ఇంకో పార్టీ రేపు అధికారంలోకి వస్తుంది, వచ్చినాక ఆయన ఇంకోటి పెట్టుకుంటాడు. అంటే పార్టీలు మారినప్పుడల్లా ప్రభుత్వ చిహ్నాలు మారుస్తారా? భారతదేశంలో ఎక్కడైనా ఈ ఆనవాయితీ ఉందా? ఏ రాష్ట్రంలోనైనా మార్చిర్రా? ఛత్తీస్గఢ్లో ప్రభుత్వం వచ్చినాక ఒకటి వస్తుంది, మళ్ళీ తర్వాత బీజేపీ పోయి కాంగ్రెస్ వస్తుంది, మళ్ళీ చిహ్నాలు మారుస్తూ పోతారా? కాబట్టి ఇది అర్థరహితమైనటువంటి ఆలోచన, దీన్ని మానుకోవాలి. ఎందుకంటే చార్మినార్ తీసేస్తామంటే ఇలా బీజేపీ ఏం మాట్లాడతలేనట్టుంది. ఎందుకంటే ఇద్దరు బడేబాయ్ చోటబాయ్ ఇద్దరు ఒకటైపోయి మరి కాంప్రమైజ్ అయినారా? బీజేపీ నాయకులు కూడా దీని మీద సమాధానం చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. ఓకేనే, థ్యాంక్ యూ.